తెలంగాణ రాష్ట్రంలో మరి జోగినీలో కావచ్చు, పోతురాజులో కావచ్చు, అట్లనే బోనాలకు కావచ్చు ప్రత్యేక స్థానం ఉంటుంది. మరి అట్లాంటి స్థానంలో ఈరోజు మనతో పాటు మరొక జోగిని గారు ఉన్నారు. సైదాబాద్ వైష్ణవి అమ్మవారు ఉన్నారు. మరి వారితో పాటు మాట్లాడి మనం తెలుసుకుందాం. ఎలా అనిపిస్తుంది మేడం? చాలా హ్యాపీగా ఉంది. అందరికీ హ్యాపీ బోనాలు. మాకైతే బోనాలు ఇంతవరకైతే ఎట్లాంటి ప్లాట్ఫామ్ రాలేదు. జోగినీలకు కానీ శివసత్తులకు కానీ ప్రతి సంవత్సరం మాత్రము ఇక్కడ నుంచి మాకు స్పెషల్గా ఎంట్రీ ఇవ్వడం కానీ, డోళ్ళు కానీ, బాజా కానీ ఇవ్వడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి జాతరలు ఇంకా ఇట్లనే మమ్మల్ని గుర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలో 2025 సంవత్సరంలో ఆల్రెడీ బోనాలు మొదలయ్యాయి. అటు గోల్కొండ కావచ్చు, ఇటు మాంకాళి కావచ్చు, అట్లాగే బల్కంపేట కావచ్చు. మరి అలాంటి ఈ ఏర్పాట్లు ఎలా అనిపిస్తున్నాయి? ఏర్పాట్లు చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరికి అంటే జెంట్స్కి ఒక లైన్ ఉంది, బోనాలకు ఒక లైన్ ఉంది. ప్రతి ఒక్క లైన్ డిఫరెంట్గా ఉందండి. చాలా బాగా ఏర్పాటు చేశారు మన ఈ గవర్నమెంట్. మాత్రమైతే గతంలో చూసారు కదా, మా బోనాలు పడిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు మాత్రం అలాంటిది ఏది జరగలేదు. చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మీకు ఇచ్చే ప్రత్యేకత స్థానాన్ని మీకు ఉన్నది అని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని గుర్తించి మాకు ఒక మర్యాద ఇచ్చి వాళ్ళు మాకు ఒక ప్లాట్ఫామ్ కలిగించారు. వాళ్ళు చెప్పిన టైం ప్రకారం ఇట్లా వస్తే ఇట్లా ఉంటుందండి, మీకు తోపులాట ఉంటుంది, మీ బోనాలు పడిపోవని చెప్పారు. అలాగే మేము అదే విధంగా మేము వచ్చామండి. ప్రతిసారికి మరి ఇటు బల్కకు అమ్మవారికి ఉన్నటువంటి ప్రత్యేక అనుబంధాన్ని గురించి ఏంటంటే మా లైఫ్ని మేము అమ్మవారికి సాక్రిఫైస్ చేశాము. అదే మాకు ఎందుకంటే మా లైఫ్ అంతా అమ్మవారికి డెడికేట్ చేశాం కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నాము. ఇలాంటిది ఇంకా నాకు ఇట్లా ఈ జోగినిగా ఈ లైఫ్ నాకు ఇచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మ. ముందుగా అందరికీ ఆషాఢ మాసం శుభాకాంక్షలు అండి. అలాగే మనం ఏటేటా చూసుకున్నట్టయితే అమ్మవారు రంగరంగ వైభవంగా చేపించుకుంటుంది బోనాల పండుగ. అలాగే ఈసారి కూడా చాలా భారీ ఎత్తున అమ్మవారు బోనాల పండుగ చేసుకుంది. గతంలో చూసుకున్నట్టయితే జోగినీలకు కానీ శివశక్తులకు కానీ ఇంత ఫెసిలిటీ లేదు. అలాగే ఈసారి ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ మన శైలజ రామయ్య గారు కానీ, అలాగే డిఎస్పి రష్మి పరిమాళ్ గారు కానీ, అలాగే మా కోసం స్పెషల్గా నోడల్ ఆఫీసర్ని అన్నపూర్ణమ్మ గారిని మాకు అపాయింట్ చేశారు. కానీ ఆ మేడం గారు దగ్గరుండి మాకు ఎలాగైతే మాట ఇచ్చారో అలాగే మాకు ఇక్కడ నుంచి కమాన్ దగ్గర నుంచి ఎలాగైతే బాజా పెడతా అని చెప్పి మాట ఇచ్చారు, అలాగే ఆ బాజాతోని మా బోనాలు అమ్మవారికి సంతోషంగా మేము సమర్పించినాము. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే ఈ విధంగానే ఇంకా ప్రతి సంవత్సరం ఇంకా కొనసాగాలని, ఇలాగే అన్నపూర్ణమ్మ గారి మా సహకారం మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై బోలో మాంకాళమ్మకి జై.